లేపాక్షి పురాతన దేవాలయం 5వ భాగానికి స్వాగతం. ఇలాంటి మరెన్నో పురాతన దేవాలయాల గురించి తెలియజేసే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా. ఓం అరుణాచల. ఇక ఆలయంలోనికి ప్రవేశించగానే మొదట గర్భాలయంలో శ్రీ వీరభద్రస్వామి దర్శనమిస్తారు. ఆ తర్వాత వీరభద్రస్వామి వారి విగ్రహం పక్కనే కింద స్వయంభూగా వెలిసిన శివలింగాన్ని తప్పక దర్శనం చేసుకోవాలి. స్వామివారి ఆలయం చుట్టూ దేవతామూర్తులు కొలువై ఉంటారు. అందులో అగస్త్యముని ప్రతిష్ఠించిన శివలింగము ఎదురు శ్రీ మహావిష్ణువు కొలువై ఉంటారు. ఇక్కడ ఒక గొప్ప విషయం దాగి ఉంది. ప్రతి ఆలయంలో శివలింగము పానవట్టం పైన, శ్రీ మహావిష్ణువు పద్మము పైన కొలువై ఉంటారు. కానీ ఇక్కడ దీనికి భిన్నంగా శివుడు తామర పువ్వుపై, శ్రీ మహావిష్ణువు పానవట్టంపై ఉంటారు. అంటే శివకేశవులిద్దరూ ఒకటేనని, వారిలో ఎలాంటి భేదం లేదని, వీరే సృష్టి యొక్క స్థితి లయ కారకులని తెలుపుటకు ఈ విధముగా ప్రతిష్ఠించారని అంటారు. ఇంకా ఇక్కడ పార్వతీదేవి, రాముడు పూజ చేసిన శివలింగము, భద్రకాళి అమ్మవారు, దుర్గామాత మరియు ఆంజనేయ స్వామి మొదలగు దేవతామూర్తులు దర్శనమిస్తారు. ఇంతేకాదు, ఈ లేపాక్షిలో అనేక గొప్ప గొప్ప విషయాలు దాగి ఉన్నాయి. రాబోయే వీడియోలలో మీకు చూపే ప్రయత్నం చేస్తాం. ఓం నమో నారాయణాయ నమః.